ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటంటే మష్రూమ్ మటన్ కర్రీ అండి. ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. మష్రూమ్, మటర్ అండ్ కొరియాండర్ అండ్ టమాటో, కాజు, ఆనియన్, మిర్చి అండ్ జింజర్ అండి. సో దీనికి లైట్గా కర్డ్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్. సో ఇంకా దీన్ని తయారు చేసే విధానం చూసేద్దాం, వెళ్దాం పదండి. మనమైతే గ్యాస్ స్టవ్ స్టార్ట్ చేసేసుకున్నాను. నేను చూడండి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీస్తున్నా. 1 2 అయితే వేడెక్కింది. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం రోస్ట్ చేసి ఇవన్నీ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే మష్రూమ్కి గ్రేవీ కావాలి కదా. కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం మగ్గగానే తీసి గ్రైండ్ చేసుకోవాలి ఇది పేస్ట్ లాగా. సో ఇందులోనే నేను జింజర్ అండ్ గార్లిక్ కూడా వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను టమాటా యాడ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కాజు కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ఒక 5 to 10 మినిట్స్ మనం కుక్ చేద్దాం. తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుందాం చల్లార్చుకొని. ఇవి చూడండి బాగా మగ్గిపోయాయి మనకి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చల్లార్చేసుకున్నాను, వేసేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకోండి, లైట్గా పేస్ట్ అవ్వాలి కదా బాగా. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసేసేయండి. ఆన్ చేసుకొని మనం కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఇంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. బిర్యానీ ఆకు వేసేసుకున్నాను. తర్వాత లైట్గా ఇంగువ వేసుకోండి. జీలకర్ర లైట్గా యాడ్ చేసుకోండి, ఒక చిన్న టేబుల్ స్పూన్. గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇలాగా. మినిట్స్ మూత పెట్టేసుకుందాం మనం. పెరుగులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి పేస్ట్ లాగా. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోండి. చూసారు కదా, దాని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. నేను మిర్చి పౌడర్ కూడా వేసేసుకోండి, చిల్లీ పౌడర్. లైట్గా గరం మసాలా వేసుకోండి, ఎందుకంటే మనది సాఫ్ట్ ఫుడ్స్ కదా. సో మసాలా ఎక్కువ యూజ్ చేయను నేను. ఇంకా మిక్స్ చేసేసేయండి దీన్ని. సో అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం అందులో కలుపుకుందాము. కలిపిన పేస్ట్ అయితే ఇందులో వేసేద్దాం మనం. సో చూడండి, చక్కగా పేస్ట్ అయితే వేసేసుకున్నాను. లైట్గా అందులో వాటర్ మిక్స్ చేసుకొని వేసేసుకోండి. దానికి ఏమైనా ఉంటే మొత్తం అంతా వచ్చి ఇందులోకి వచ్చేస్తుంది గ్రేవీ. చక్కగా మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. సో చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది మనకి. ఇది రెడీ అయిపోయింది. ఇంకా ఇందులో మనం మష్రూమ్ అన్నీ యాడ్ చేసుకుందామండి. అయితే మష్రూమ్ యాడ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇంత సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి ఇవి, ఎందుకంటే మనకు తినడానికి చాలా బాగుంటాయి మష్రూమ్. తోనే నేను మటర్ అండి, గ్రీన్ బఠానీ అంటారు కదా, మటర్, దీన్ని కూడా నేను మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకుందాం మనం. ఓకేనా, దీన్ని సిమ్లోనే వండాలండి, ఎందుకంటే ఇది అడుగు పట్టొద్దు. పెడితే కనుక టేస్ట్ మారిపోతుంది మనకి. సో కర్రీ మొత్తం సిమ్లోనే ఉడికించాలి. విజిల్స్ వచ్చినప్పుడు మటుకి నార్మల్గా పర్లేదు, వాటర్ వేస్తాం కాబట్టి. వాటర్ అయితే తీసుకోవాలండి. చూసారు కదా, నేనైతే గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో దీన్ని మళ్ళీ కలుపుకొని, సో దీనికైతే మనం మూత పెట్టేసుకుందాం ఇంకా. సో ఈ విధంగా మూత అయితే పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వచ్చేదాకా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. 2 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీనికి ఆఫ్ చేస్తానండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారి చూద్దామా. సో చూసారు కదా, వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. సో దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాము బౌల్లోకి కదా. మనకైతే మన మటన్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
సో మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.